యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో ఫెయింట్ లైన్ కనిపిస్తుందా? హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శృతి రెడ్డి, మీ గైనకాలజిస్ట్. యూపీటీ కిట్లో ఫెయింట్ లైన్ కనిపిస్తే దాన్నే మనం వీక్ పాజిటివ్ అంటాం. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీస్లో, అంటే ప్రెగ్నెన్సీ ఇప్పుడే జస్ట్ ఫామ్ అయి ఉంటే లో లెవెల్స్ ఆఫ్ బీటా హెచ్సిజీ ఉంటాయి కాబట్టి మనకి వీక్ పాజిటివ్ లైన్ కనిపిస్తుంది. అప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్తో టెస్ట్ని రిపీట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ కాజ్ వచ్చేసి బయోకెమికల్ ప్రెగ్నెన్సీ, అంటే ఎగ్ స్పర్మ్ మీట్ అవుతాయి కానీ మనకి ప్రెగ్నెన్సీ అనేది డెవలప్ అవ్వదు. అప్పుడు కూడా ఇలా వీక్ పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. థర్డ్ ఇంపార్టెంట్ కాజ్ వచ్చి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, అంటే గర్భసంచిలో కాకుండా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఫామ్ అయితే కూడా ఇలా వీక్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫోర్త్ ఇంపార్టెంట్ కాజ్ వచ్చేసి మనము ఫర్టిలిటీ కోసం ఎప్పుడైనా హెచ్సిజీ ఉండే మెడిసిన్స్ యూజ్ చేసినట్లయితే అప్పుడు కూడా యూరిన్లో ఈ వీక్ పాజిటివ్ టెస్ట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ కాజ్ వచ్చేసి మనం రికమెండెడ్ టైం కంటే ఎక్కువ టైంలో, అంటే 2 to 3 minutes లోపలే మనము ఈ కిట్ రిజల్ట్స్ అనేవి చూడాలి. ఎక్కువ టైం తర్వాత 5 to 10 minutes తర్వాత చూసినట్లయితే యూరిన్ అనేది డ్రై అయిపోయి మనకి ఎవాపరేషన్ లైన్ లాగా కనిపిస్తుంది. అప్పుడు కూడా మనం దాన్ని వీక్ పాజిటివ్ అంటాం. సో ఇలా వీక్ పాజిటివ్ ఉన్నప్పుడు ఎక్కువగా పానిక్ అవ్వకుండా 2 to 3 days తర్వాత టెస్ట్ రిజల్ట్స్ని రిపీట్ చేసుకోండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ విజిట్ రీచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, బాచుపల్లి.